7 మాటలో ఒక మాట ఆయన లూకా సువార్త గ్రంథంలో 2వ మాటగా మరి ఈరోజు మీతో పాటు ధ్యానించడానికి దేవుడు ఇట్టి కృపను అనుగ్రహించిన దేవాది దేవునికి వందనాలు. అదేవిధంగా దైవదాసులకు సంఘానికి నా కృతజ్ఞతలు తెలుపుచున్నాను. ఒకసారి యేసు ప్రభుల వారు సిలువలో పలికిన 2వ మాట ఏంటని మనము బైబిల్ గ్రంథం నుండి చూసుకున్నట్లయితే లూకా సువార్త 23వ అధ్యాయము 43వ వచనం ఒకసారి చదువుకుందాం. అందుకు ఆయన వానితో నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువని నిశ్చయంగా నీతో చెప్పుచున్నానని అన్నాడు. ఈ మాట యేసు ప్రభుల వారు ఎవరితో అన్నారంటే మనం చూసుకున్నట్లయితే యేసు ప్రభుల వారితో కూడా ఆ రోజు 2 దొంగలను సిలువ వేసినట్లుగా చూస్తూ ఉంటాం. అయితే యేసు ప్రభుల వారికి కుడివైపున ఒకరిను ఎడమ వైపున ఒకరిని కూడా సిలువ వేసినట్టు చూస్తూ ఉంటాం. ఆ సమయంలో ఆ సిలువ మరణంలో ఈ మాట అందులో ఉన్న ఒక దొంగతో అన్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. అతను ఎంతో వేదన పడుతున్నారు. ఒకసారి మనం ఇళ్లలో చూసుకున్నట్లయితే ఆ ఫోటోని మనం ఇమాజిన్ చేసుకున్నట్లయితే చాలా అందరి ఇళ్లలో ఉంటుంది యేసు ప్రభువు సిలువలో వేసిన పిక్చర్ అనేది. ఆ పిక్చర్ ఒకసారి మనం ఇమాజిన్ చేసుకున్నట్లయితే అతని ఫేస్లో కొద్ది కూడా శక్తి లేనట్లు, కొద్ది కూడా సామర్థ్యం లేనట్లు చూస్తూ ఉంటాం ఆ ఫోటోలు మనం చూసినట్లయితే. అయితే అంత దీన స్థితిలో ఉండి కూడా, అంత శక్తి సామర్థ్యాలు లేని స్థితిలో ఉండి కూడా ఒక దొంగతో పలుకుతున్న మాట ఏంటంటే నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అని నిశ్చయంగా చెప్పుచున్నాను అనను. అయితే మరి ఒకసారి మనం ఆలోచించినట్లయితే యేసు ప్రభుల వారు పరిశుద్ధుడు ఉండి కూడా 2 అపరిశుద్ధుల మధ్యలో సిలువ వేయబడ్డట్టు చూస్తూ ఉంటాం. ఇద్దరు అక్రమకారుల మధ్యలో ఒక ఏ నేరం చేయని వ్యక్తి సిలువ వేయబడ్డట్టు చూస్తూ ఉంటాం. 2 అపరిశుద్ధుల మధ్యలో ఒక పరిశుద్ధుడు సిలువ వేయబడి ఉన్నట్లుగా చూస్తూ ఉంటాం. ఇది లేఖనం నెరవేర్పు కొరకే, మన కొరకని మనము యెషయా గ్రంథము 43వ అధ్యాయం 12వ వచనంలో చూసినట్లయితే మనకు తెలుస్తుంది. ఒకసారి ఆ వచనం కూడా మనం చూసుకుందాం. కావున గొప్పవారితో నేను అతనికి పాలు పంచిపెట్టదను, గనులతో కలిసి అతడు గొలుసము విభాగించుకొనును. ఏలయనగా మరణము కలుగునట్లు అతడు తన ప్రాణమును దారిపోసెను. అతిక్రమము చేయవారిలో ఎంచబడిన వాడాయను. సరిపోతుంది. అతిక్రమము చేయవారిలో ఒకరిగా ఎంచబడింది. ఈ లేఖనము నెరవేర్పు కొరకై 2 అపరిశుద్ధుల మధ్యలో ఒక పరిశుద్ధుడు సిలువ వేయబడినట్లు మనం చూస్తూ ఉంటాం. అసలు ఈ సిలువ మరణం గురించి మనం కొద్దిగా డిస్కస్ చేసినట్లయితే ఇది రోమన్ గవర్నమెంట్ రూలింగ్ ప్రకారము అక్కడ ఎవరైతే నేరాలు చేస్తారో, ఎవరైతే దొంగతనాలు చేస్తారో, ఎవరైతే స్లేవ్స్ అంటే బానిసలుగా ఉంటారో వాళ్ళకు ఇది రిలేటెడ్గా ఉండేది ఈ సిలువ మరణం శిక్ష. ఒకసారి మనం రోమన్ గవర్నమెంట్ గురించి ఆలోచించినట్లయితే వారి యొక్క సిలువ శిక్షలు ఎలా ఉంటాయంటే చాలా కఠినంగా ఉంటాయి. చాలా క్రూరమైన శిక్షలలో ఇది ఒక శిక్షగా మనము పరిగణిస్తూ ఉంటాము. మనము పరిగణించడమే కాకుండా చరిత్రకారులు కూడా ఎంతో అభ్యాసం చేసి ఇది ఒకటి కఠినమైన శిక్షగా వారు పరిగణలోకి తీసుకొచ్చినట్లు చూస్తూ ఉంటాం. అయితే ఈ సిలువ శిక్షకు యేసు ప్రభుల వారు అర్హులు కాదు. ఓన్లీ తన పైన నేరము మోపబడిందే కానీ తనకు ఈ శిక్షకు అర్హులు కాదు. కానీ మన కొరకు, మన పాపాల కొరకు మనల్ని రక్షించడానికి అతను ఆ అక్రమకారుల మధ్య ఏ నేరము చేయని వ్యక్తి సిలువకు వేయబడ్డట్టు చూస్తూ ఉంటాం. అసలు వాళ్ళు ఎలా చేస్తారంటే ఈ సిలువ బండము ఎవరైతే నేరాలు చేశారో, ఎవరైతే అన్యాయంగా దోపుడు సొమ్మును పూచుకున్నారో, ఎవరైతే హత్యలు చేశారో వాళ్ళందరినీ కూడా ఆ సిలువ మరణంలో శిక్షకు తీసుకొచ్చి యెరూషలేము వీధులలో ఆ సిలువను మోపిస్తూ దారి పుట్టిన కొడుతూ కూడా ఆ గోల్గొతా కొండ దగ్గరికి తీసుకొని వెళ్ళి అదే సిలువకు ఎవరైతే నేరము మోపబడ్డారో ఆ వ్యక్తులను అదే సిలువకు మేకులతో బిగించి వాళ్ళని బిగించేవారు. అది సిలువ మరణము అంటే. అంతటి శ్రమ కూడా దేవుడు అనుభవిస్తూ ఇతనితో అంటున్నమాట ఏంటంటే నేను నీవు నాతో కూడా పరదేశంలో ఉందని నిశ్చయంగా చెబుతున్నానని చెప్పాడు. అయితే ఒకసారి మనము ఈ యేసు ప్రభుల వారికి ఈ సిలువ మరణం ఉందని అనుకుంటాము. కానీ అంటే యేసు ప్రభుల వారికి ఈ సిలువను వేశారని చాలామందికి
తెలియదు ఏంటంటే చాలా మందికి వేశారు, చాలా మంది ముందు వేశారు యేసు ప్రభుల వారి తర్వాత వేశారు. కానీ చాలా మందికి తెలియని వాళ్ళు ఏమంటారు, కేవలం యేసు ప్రభుల వారికి మాత్రమే సిలువను శిక్ష వేశారు అనుకుంటాం. కానీ అది కరెక్ట్ కాదు. యేసు ప్రభుల వారికి ముందుగాను యేసు ప్రభుల వారి తర్వాత ఈ సిలువ శిక్ష వేసినట్టుగా మనం చూస్తూ ఉంటాం. అయితే ఈ బందిపోటు దొంగల్లో ఇద్దరు కూడా మనకు తెలియని విషయం ఏంటంటే ఇద్దరు కూడా ఇద్దరిలో ఒకరు యేసు ప్రభుల వారిని అర్థం చేసుకున్నట్లు, ఒకరు అర్థం చేసుకోనట్లు, ఒకరు మంచోడని ఒక చెడ్డోడని, యేసు ప్రభుల వారు ఈయన నిజమైన దేవుడని తెలుసుకున్నట్లు, ఒక అతను తెలుసుకోలేడని మనం అందరము తెలియని వాళ్ళు అనుకుంటా ఉంటారు. ఒక్కసారి లేఖన ప్రకారం చూసినట్లయితే మత్తయి సువార్త 20వ అధ్యాయము 44వ వచనం చదివినట్లయితే, ఆయనతో కూడా సిలువ వేయబడిన బందిపోటు దొంగలను ఇక సరిపోతుందండి. ఇద్దరు కూడా యేసు ప్రభుల వారిని నిందిస్తూనే, యేసు ప్రభుల వారిని తన మాటలతోనే దూషిస్తూనే అపహసిస్తూనే ఉన్నట్లు చూస్తూ ఉంటాం. అయితే సడన్గా అసలు ఇంత జరిగినప్పుడు సడన్గా దొంగలు ఎందుకు మార్పు వచ్చిందని మనం చూసినట్లయితే, యేసు ప్రభుల వారిని అక్కడ సిలువ వేసినప్పుడు అక్కడ ఉన్న చాలా మంది ప్రజలు ఏమంటారంటే, దేవుని ద్వారా ఎన్నో గొప్ప కార్యాలు రుచి చేసిన మనుషులు ఏమనుకుంటారంటే, ఇతను దావీదు కుమారుడు కదా, ఇతను చేతులు లేని వారికి చేతులు ఇచ్చాడు, కాళ్ళు లేని వారికి కాళ్ళు ఇచ్చాడు, కళ్ళు లేని వారికి కళ్ళు ఇచ్చాడు, వస్త్రహీనులకు వస్త్రాలు ఇచ్చాడు, ఆకలి దప్పులు ఉన్న వారికి ఎంతో ఆహారం పెట్టాడు, దేవాది దేవుని గురించి ఎన్నో మాటలు చెప్పాడు కదా, ఈయనను ఎందుకు శిక్ష వేశారని తనలో తాను ఎంతోమంది అక్కడ ఉన్న ప్రజల్లో కొంతమంది యేసు ప్రభుల వారు చేసే సూచక క్రియలు, ఆశ్చర్య కార్యాలను గురించి వాళ్ళు తలపోసుకుంటూ ఏడుస్తూ ఉన్నట్లు చూస్తాం. అదేవిధంగా అక్కడ మార్గంలో వెళుచున్న వారందరూ కూడా ఏమని అంటారంటే, దేవాలయంలో 3 రోజులు కట్టినవాడు నువ్వే కదా, నిన్ను నువ్వు రక్షించుకోలేవా, నిన్ను నువ్వు రక్షించుకొని ఇతరులను కూడా రక్షించగల సామర్థ్యం ఉన్నాడు కదా, ఒకవేళ నువ్వే దేవుడు అయితే సిలువ నుండి దిగి వచ్చేసి ఇది నువ్వు రక్షించుకొని హేళన చేసినట్లు ఆ మాటలు చూస్తూ ఉంటాం. ఒకసారి ఆ మాటలు కూడా మనం చూసినట్లయితే 20వ అధ్యాయము మత్తయి సువార్త 38 నుండి చదువుకుందాము. ఇతడు యూదుల రాజైన యేసు అని ఆయన మీద మోపబడిన నేరము వ్రాసి ఆయన తలకు పైగా ఉంచిరి. మరియు కుడివైపున ఒకడును ఎడమ వైపున ఒకడును ఇద్దరి బందిపోటు దొంగలు ఆయనతో కూడా సిలువ వేయబడి, ఆ మార్గంలో వెళ్ళుచుండిన వారు తలలూచుచు, దేవాలయమును పడగొట్టి 3 దినములలో కట్టువాడా, నిన్ను నీవే రక్షించుకొనుము, నీవు దేవుని కుమారుడవైతే సిలువ మీద నుండి దిగుమని చెప్పుచు ఆయనను దూషించిరి. అలాగే శాస్త్రులను, పెద్దలను, ప్రధాన యాజకులను ఆయనను అపహసించుచు, వీడు ఇతరులను రక్షించను, తన్ను తానే రక్షించుకొనలేడు, ఇశ్రాయేలు రాజు కదా, ఇప్పుడు సిలువ మీద నుండి దిగిన ఎడల వారిని నమ్ముదుము. సరిపోతుంది. ఇక్కడ ఏంటంటే అక్కడ దారి పొడుగున వెళ్ళే వాళ్ళు కూడా ఏమని పలుకుతున్నారంటే, దేవాలయం పడగొట్టి 3 రోజుల దినములు అంటే కట్టువాడవు నువ్వే కదా, కట్టినవాడవు నువ్వే కదా, నిన్ను నువ్వు రక్షించుకోలేవా, నీవు దేవుని కుమారుడు అయితే నీ సిలువ మరణం నుండి నువ్వు దిగేసి నిన్ను నువ్వు రక్షించు. అక్కడున్న మార్గంలో వెలిచిన ప్రజలు అంటున్నారు, అక్కడున్న శాస్త్రులు, పెద్దలను, ప్రధాన యాజకులను ఏమంటున్నారంటే, వీడు ఇశ్రాయేలు రాజు కదా, తన్ను తాను రక్షించుకోనలేదా, ఇశ్రాయేలు సిలువ మీద నుండి దిగినేలా వీడు నమ్మిదురని హేళన మాటలతోని అతన్ని హేళి చేస్తున్నట్లు చూస్తూ ఉంటాం. ఇవన్నీ కూడా ఏంటి, దేవుణ్ణి తిడుతూనే పొగుడుతున్నట్టు ఉంది, కానీ అది ఏది నేరం లేక లేదు, అసలుకి తప్పదు. ఎందుకంటే ఇవన్నీ కూడా వాళ్ళు ఒప్పుకోవాల్సిందే. ఎందుకంటే అక్కడ దేవుడు ఏ నేరంలో చేయలేడు, ఏ అన్యాయంలో చేయలేడు, ఎవరి దగ్గర డబ్బులు తీసుకోలేడు, ఎవరి దగ్గర ఎవరిని కూడా ముంచలేదు. కానీ ఏ దేవుడిని చేసిన కార్యాలని వాళ్ళందరూ కూడా తలపోసుకుంటూ తిడుతూ ఉన్నారు, అసూయతోనే తిడుతున్నారు తప్ప ఇవి నేరంగా కూడా ఎక్కడ కూడా కనిపించట్లేదు. ఇవన్నీ తిడుతున్నప్పుడు వాళ్ళకి దారిన వెళ్ళే వారిని తిడుతున్నప్పుడు, అదేవిధంగా శాస్త్రుల ప్రధాన యాజకులను అతన్ని హేళన చేస్తూ ఆయన్ను పొగుడుతూ ఉన్నప్పుడు అక్కడ ఉన్న ప్రజలు ఎవరైతే స్వస్థతలు పొందారో, ఎవరైతే మరణించి తిరిగిన నా కుమారుని చనిపోయినప్పుడు తిరిగి లేపనని ఎవరైతే అక్కడ అంటున్న మాటలన్నీ కూడా ఒక్కసారిగా ఆ దొంగ చెవిలో పడ్డట్టుగా మనం చూస్తూ ఉంటాం. అప్పటి వరకు తన గురించి ఏమీ తెలియదు. ఒకసారి మనం ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసినట్లయితే మన సమాజంలో వెళ్ళినట్లయితే
మనకి ఎవరు కూడా అంటే జస్ట్ అలా మాట్లాడతాము, వాళ్ళ ఏంటో వాళ్ళ కెపాసిటీ ఏంటి, వాళ్ళ క్యారెక్టర్ ఏంటో మనకైతే అస్సలు తెలియదు. కొన్ని రోజులు వాళ్ళతో ఉన్న తర్వాత మన ఒపీనియన్ అనేది చేంజ్ అయిపోతూ ఉంటుంది. వాళ్ళు గుడ్గా ప్రవర్తిస్తే మన అది గుడ్గా వాళ్ళని రిసీవ్ చేసుకుంటాం, బ్యాడ్గా ప్రవర్తిస్తే వాళ్ళని బ్యాడ్గా రిసీవ్ చేసుకుంటాం. అదేవిధంగా ఇక్కడ సేమ్ అదే క్యారెక్టర్ కలిగిన బందిపోటు దొంగను చూస్తూ ఉంటాం. అతను ఏంటంటే వాళ్ళు చెప్పిన మాటలు, వాళ్ళు అంటున్న మాటలు కానీ, వాళ్ళు నిందిస్తున్న దేవుని పోగడడం అనేటి మాటలన్నీ కూడా తన చెవిన పడ్డట్లు చూసేసి అప్పుడు బందిపోటు దొంగ అంటున్న మాటలు ఏంటి మనం ఒకసారి చూసుకున్నట్లయితే లూకాసు వార్త 23వ అధ్యాయము 39. ప్రేమట వేయబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు కదా, నీవు రక్షించుకొనుము, మమ్మల్ని కూడా రక్షించమని చెప్పాను. సరిపోతుంది. ఇక్కడ ఒక అతను ఇంకా తిడుతూనే ఉన్నాడు. తనకు పని పాట ఏమి లేదనుకుంటా. దేవుడు ఏమి తనకి సిలువ వేసినట్లు లేదు. తనను ఏసీ ప్రభుల వారే మన తనకు సిలువ వేశారా, యేసు ప్రభుల వారే మీ కొరడాలతో కొట్టించాడా, ఏమీ లేదు. ఉత్తి పుణ్యానికే ఆ దొంగ అతను నువ్వు క్రీస్తువు కదా, నువ్వు రక్షించుకో, మమ్మల్ని కూడా రక్షించు అని ఆ మాటలతోనే ఇంకా తనను గాయపరుస్తున్నట్లే చూస్తూ ఉంటాము ఇక్కడ. అప్పుడు రెండవ దొంగ ఏంటంటే ఇవన్నీ మాటలు విన్న తర్వాత రియలైజ్ అయిపోయి అప్పుడు యేసు ప్రభుల వారు దీనంగా చూస్తున్నాడు. బందిపోటు దొంగ, రెండో బందిపోటు దొంగ చూస్తూ ఈ మాట పలుకుతున్నాడు. అదేంటంటే లూకాసు వార్త 23వ అధ్యాయం 40వ వచనం చదువుకుందాం. అయితే రెండవ వాడు వారిని గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు కనుక దేవునికి భయపడవా? సరిపోతుంది. ఇక్కడ ఏంటంటే మనము యేసు ప్రభుల వారు సేమ్ అదే శిక్షా విధిలో ఉన్నాము. ఎందుకు నువ్వు భయపడట్లేదు? ఇంత మరణానికి సమీపిస్తున్నావు కానీ ఇంకా ఎందుకు భయపడట్లేదు? ఇంకా నీ పెదవులతోని ఇంకా నువ్వు ఆ మాటలు, చెడ్డ మాటలు పలుకుకుంటూ నువ్వెందుకు ఆయన మీద నేరము మోపుతున్నావని రెండో వాడు తనను గద్దించినట్టు చూస్తూ ఉంటాం. అప్పుడు 41వ వచనం ఇంకోసారి చదువుకున్నట్లయితే, మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము కానీ ఈయన ఏ తప్పిదమును చేయలేదని చెప్పి. సరిపోతుంది. ఇక్కడ ఏంటంటే మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వానికి తగిన ఫలం పొందుచున్నాం కానీ ఈయన ఏ తప్పిదమును చేయలేదని చెప్పి. అయితే ఈ బందిపోటు యొక్క క్యారెక్టర్ ఎలాంటిదంటే చిన్నపిల్లల్ని చూడాలి, పెద్ద పిల్లల్ని చూడ, మగవాడిని చూడ, ఆడవాడిని చూడాలి, దారిన పొట్టు పోయే వాళ్ళందరినీ పట్టేసుకొని వారికి ఏదైతే కావాలో ఆ వస్తువు దొరికే వరకు కూడా వాళ్ళని దోచుకొని వాళ్ళని హింసిస్తూ వాళ్ళని చంపే మనసత్వం ఈ బందిపోటు దొంగలని. అలాంటి వ్యక్తి ఏంటంటే మనం చేసింది ఇవన్నీ అన్యాయం చేసాం, మన బ్రతికి అంటే ఇన్ని రోజుల వరకు మనం జీవితంలో చేసిన ఇవన్నీ కూడా కరెక్ట్. కానీ ఇక్కడ ఆయన మీద ఇతను చేసింది ఏ నేరము లేదు, ఏ తప్పిదము కూడా కనిపించట్లేదు. ఎందుకు నువ్వు అతన్ని హింసిస్తున్నావు, ఎందుకు తన మాటల చేత హింసిస్తున్నావు అని ఆ రెండో వాడు అడిగినట్లు తనను గద్దించినట్టుగా చూస్తూ ఉంటాడు. అప్పుడు ఇన్ని మాటల చేత రియలైజ్ అయిన బందిపోటు అంటే రెండో బందిపోటు దొంగ యేసు ప్రభుల వారి సైడ్ చూసుకుంటూ అంటే అప్పటి వరకు యేసు ప్రభుల వారి మీద ఉన్న ఒపీనియన్ మొత్తం చేంజ్ అయిపోయింది. అప్పటి వరకు ఈయన కూడా మనలాగే ఏదో నేరం చేస్తుంటే, ఈయన కూడా ఏదో లోక సంబంధమైన కార్యం చేసి ఉంటాడు, ఈయన కూడా ఎన్నో అన్యాయాలు చేసి మనలాగే శిక్ష అనుభవించి ఈ శిక్ష వరకు వచ్చాడని వాళ్ళిద్దరు కూడా అనుకుంటారు. కానీ ఇవన్నీ చూసిన తర్వాత ఇవన్నీ క్వాలిటీస్ అని తనకు గుడ్ క్వాలిటీస్ అని తనకు తెలిసిన తర్వాత రియలైజ్ అయిపోయిన తర్వాత యేసు ప్రభుల వారిని చూస్తూ 42వ వచనము, ఆయనను చూసి యేసు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనుమనెను. సరిపోతుంది. ఆయన దీన మనసుతో పశ్చాత్తాప హృదయముతో అతను తను చేసిన పాపాలను ఒప్పుకుంటూ చివరి క్షణంలో యేసు ప్రభుల వారితో ఆ దొంగ పలికిన మాట ఏంటంటే, నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకోండి. మనం ఒకసారి ఆలోచించినట్లయితే యేసు ప్రభుల వారు సిలువలో పలికిన మాటలు ఏంటండి? 7 మాటలు. ఎక్కడైనా రాజ్యం గురించి ప్రస్తావించడా? లేదు. కానీ ఇక్కడికి అతను ఏంటంటే అక్కడ బోర్డు తన యేసు ప్రభుల వారి పైన తలపైన ఒక బోర్డు ఉంది, ఈయన యూదుల రాజు అనే ఒక బోర్డు పైన రాసి పెట్టుంది. ఆ బోర్డుని చూశాడు. అదేవిధంగా అక్కడ ఉన్న వాళ్ళందరి మాటలు కూడా విన్నాడు. ఈయన యూదుల రాజట, ఈయనకు రాజ్యం ఉంటుందట, ఈయన రాజ్యంలో సంతోషం ఉంటుందట, సమాధానం ఉంటుందట, ఆనందం ఉంటుందట అని అవన్నీ తెలుసుకున్నాడు. తెలుసుకొని వెంటనే రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో తండ్రి అని పశ్చాత్తాప హృదయంతో పలికిన మాటగా చూస్తూ ఉన్నాం. తర్వాత వెంటనే ప్రభుల వారు అన్న మాట ఏంటంటే 43వ వచనం చూసుకున్నట్లయితే, అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువని నిశ్చయముగా నీతో
ఆమె హల్లెలూయా. దేవుడు ఏంటి యేసు ప్రభుల వారు ఏంటి కొంచెం కూడా ఏంటి ఏంటి నువ్వు నన్ను ఏంటి వెంబడించలేవు, నా సువార్తను అనేకులకు ప్రకటించలేవు, నేను నా రాజ్యంలో తీసుకోవాలి, నిన్నెందుకు నేను నా రాజ్యంలో నేను జ్ఞాపకం చేసుకోవాలి అనలేదండి. వెంటనే తన మారు మనసు పశ్చాత్తాపం అవన్నీ చూసి వెంటనే పరలోకానికి టికెట్ ఇచ్చినట్టుగా మనం చూస్తూ ఉంటాం. అదేవిధంగా ఇక్కడ ఏంటంటే దేవుని యొక్క క్యారెక్టర్, అదేవిధంగా ఈ దొంగ యొక్క పశ్చాత్తాపం ఇవన్నీ కూడా మనకు ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. దేవుడికి తెలియదండి, యేసుప్రభుల వారికి తెలియదా నాతో పాటు ఇంట్లో ఒకళ్ళు నాతో పాటు పరదేశికి వస్తాడని తెలియదా? తెలుసు. తన సర్వజ్ఞాని, ప్రతి ఒక్కటి కూడా తెలుసు. ఆయన ఇందులో ఒక అతను నాతో కూడా వస్తాడు, నాతో పాటు పరదేశిలో ఉంటాడనే ఆ విషయం కూడా తెలుసు. కానీ లేఖన నెరవేర్పు ఇవంతా జరగాలి కాబట్టి జరుగుతున్నాడు. ఆయన వచ్చింది ఎందుకండి? ఇక్కడికి వచ్చింది ఎందుకండి? ఆత్మలను రక్షించడానికి. అతను చనిపోతూ కూడా ఒక ఆత్మను తనతో పాటు తీసుకెళ్తున్నట్టు చూస్తూ ఉంటాం. తనకు శక్తి లేదండి, సామర్థ్యం లేదండి, 2 చేతులు మేకులను బిగించేశారు, కాళ్ళను బిగించేశారు, తను పక్కల పల్లెపు పోటు, తలకు ముళ్ళ కిరీటం, ప్రతి ఒక్కటి అనుభవిస్తూ కూడా తన శక్తినంతా పుంజుకొని అంటున్న మాటలు ఇవన్నీ కూడా చూస్తే మనము ఒక్కసారి ఆలోచించుకోవాలి. ఏంటంటే అతను ఆత్మను సంపాదించడానికి వచ్చాడు కాబట్టి మనము ఏంటి ఆత్మల సంపాదన విషయంలో మనము కూడా ముందుండాలి. అదేవిధంగా తండ్రి మీరేమి చేయించున్నారు, మీరు ఎదురుగా మాటల ప్రకారము అతను ఈ మాటను కూడా చూసి రిలైజ్ అయినట్టుగా చూస్తూ ఉంటాం. అదేవిధంగా అలాంటి ప్రేమను కూడా మనమందరము కలిగి ఉండాలి. అదేవిధంగా బందిపోటు దొంగలు ఏ విధంగా పశ్చాత్తాపం హృదయం కలిగి ఉంటే అలాంటి హృదయం కూడా మనము కలిగి ఉండాలి. ఈ మాట ద్వారా మనం 3 విషయాలు తెలుసుకున్నాం. ఏంటంటే పశ్చాత్తాపము, అదేవిధంగా జాలి, ప్రేమ, అదేవిధంగా ఆత్మలను ఎలా ఇలాంటి 3 క్వాలిటీస్ కూడా మనము కలిగి ఉండాలని. అవి ఒకసారి ఆలోచించినట్టే బాప్తిసం పొందలేదు కదా, ఎలా పరదేశికి వెళ్తారని మనం ఆలోచించినట్లయితే అప్పటి వరకు ఆజ్ఞగా ఇవ్వబడలేదండి. అయితే ఏంటంటే శిలువ మరణం తర్వాత 3 రోజుల తర్వాత యేసుప్రభు వారు లేచిన తర్వాత శిష్యుల దగ్గరికి వెళ్ళి తన సువార్తను ప్రకటించి సర్వలోకాన్ని సువార్తను ప్రకటించిన తర్వాత ఎవరైతే నమ్మి బాప్తిసం పొందుతారో వారు రక్షింపబడిన వారు నా నిత్య జైటి రాజ్యానికి వారసుగా ప్రకటించినట్టు చూస్తూ ఉంటాం. అలాంటి వారసత్వంలో మనము, మన కుటుంబము, మన సంఘం అంతా ఉండులాగా దేవుడిని కోరుకుందామండి. మాటలు ముగిస్తున్నాను.